హాయ్ అండి, అందరికీ నమస్కారం. బాగున్నారా? నేను బాగున్నాను. నేనైతే మీ ముందుకి బొంగులో చికెన్తో వచ్చేసానండి. అందరు అడిగారు కదా బొంగులో చికెను. నీట్గా కడిగేసి నిమ్మకాయ వెనిగరు వేసి బాగా కడగాలండి. అవి గట్టిగా పిండేసి పక్కన పెట్టేసేయాలి. తర్వాత ప్రాసెస్ ఏందో చెప్తానండి. బొంగు తీసుకోవాలి. బొంగులో శుభ్రంగా నీళ్లు పోసి కడిగేయాలండి. 2-3 సార్లు కడగాలండి. బాగా దాంట్లో చక్కది అదంతా పేరుకొని ఉంటుంది. అదంతా శుభ్రంగా నీట్గా కడిగి రెండు బొంగులుగా చేసామండి మేము. చూడండి అది ఎట్టుందో. అది మా వారు అయితే 2 సార్లు కడిగాడు, 2-3 సార్లు కడిగాడండి. బాగా చూడండి ఎంత నీట్గా చేస్తాడు, శుభ్రంగా చేస్తాడు ఏ పనైనా మా ఆయన. బాగుంది చూడండి ఏం చేస్తున్నాడో. చూడండి మీరే ఎట్లా చేస్తున్నాడో. చికెను అంతా రెడీ చేసేసుకున్నానండి. పక్కన పెట్టేసుకున్నాక బొంగులు తీసుకొచ్చాడండి. బొంగులు తీసుకొచ్చినాక రెసిపీ ఏందో చూస్తుండి. ఉల్లిపాయ, టమాటా, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, కొత్తిమీర అన్నీ కోసి పక్కన పెట్టేశానండి. ఒక దాంట్లో కలిపి వేసేసానండి. దాంట్లో కానండి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుంటున్నారండి, లైకులు చేయట్లేదు. బాగా కలపాలండి. ఈ చికెన్కి బాగా ఈ మసాలాలన్నీ పట్టాలి కదా. బాగా కలిపితే బాగా రుచిగా బాగుంటుందండి. దాంట్లో ఇదిగో మళ్ళీ వేస్తున్నాను, ఒక్కొక్కరు వేస్తున్నాను, మళ్ళీ చాలదేమో అని. చూడండి బాగా కలపండి, బాగుంటుంది. బొంగులోకి వేసేసినాక అంతా తీయటానికి కుదరదండి. అందుకని బాగా మిక్స్ చేసేసి మొత్తం బాగా కలపాలి. 2-3 సార్లు కలపాలి. కలిపినాక అది ఎట్టుందా ఏంది అని మళ్ళీ తీసేయకూడదు కదా పొయ్యి మీద నుంచి. బొంగులోకి వేసినాక ఎట్టుంటుందో చూడండి. అది నేను బొంగులోకి ఇప్పుడైతే చికెన్ అయితే వేస్తున్నాను. చూడండి ఇదైతే కబాబ్ మసాలా వేసానండి. కబాబ్ మసాలా వేసినాక మిరియాల పొడి కూడా కొద్దిగా వేస్తున్నానండి. మిరియాల పొడి వేసినాక అంతా బాగా కలపాలండి. బాగా కలిపితే టేస్ట్ బాగా వస్తుందండి. మ్యాగ్నేట్ బాగా చేయాలండి. చూడండి ఇదిగో మసాలాలు వేస్తున్నాను. కావాల్సిన మసాలాలన్నీ వేస్తున్నానండి. చికెన్ మసాలా, గరం మసాలా, మటన్ మసాలా కూడా వేస్తానండి. టేస్ట్ కోసం నాకైతే బాగుంటుంది మటన్ మసాలా వేస్తే. ఇంకా చూడండి కలుపుతా ఉన్నాను. ఇప్పుడైతే గిన్నెలోకి చికెన్ వేసుకుంటున్నానండి. ఒక గిన్నెలోకి ఆ చికెన్ ఒక గిన్నెలో వేసి చిన్న బౌల్ కదా, దాంట్లో సరిపోదని మళ్ళీ వేరే గిన్నెలో వేసుకొని చికెన్ దాంట్లో వేసుకొని మళ్ళీ దాంట్లో మసాలా అంతా దాంట్లో వేసి కలిపేసి బాగా కలిపినాక బొంగులు తీసుకుంటానండి. బొంగులు తీసుకొని దాంట్లోకి మళ్ళీ వేయటానికి కుదరదు కదా దాంట్లోకి రెసిపీకి. అందుకని అన్నీ కలిపేసినాక కొద్దిగా ఒక 5 నిమిషాలు నాననిచ్చి అరిటాకులు అవి కోసుకొని వచ్చినాక పక్కన పెట్టేసుకొని బొంగులోకి వేస్తానండి. ఇవైతే మా అరటి చెట్లు అండి. అరిటాకులు అయితే శుభ్రంగా కడుగుతూ ఉన్నానండి నేను. చూడండి శుభ్రంగా కడుగుతాను. మట్టి ఉంటుంది కదా, అదంతా మట్టి కొట్టుకొని అదంతా ఉంటుంది. అందుకని చేసినాక ఇదిగో మా ఆయన అయితే కోస్తూ ఉన్నాడు అరిటాకులు బొంగులోకి. చూడండి ఎట్టుందో. అరిటాకు కోసినాక బొంగులు తీసుకుంటామండి. బొంగులు తీసుకొని అయితే దాంట్లో అంతా వేసేస్తున్నానండి. 2 బొంగుల్లో వేస్తూ ఉన్నాను. అవి అయితే సరిపోయిందండి బొంగుల్లోకి. ఒక్కరు మిగిలిందండి లాస్ట్లో. సరిపాలా 2 బొంగుల్లోకి సరిపాలేదు. నేనైతే కేజీన్నర 1.5 కేజీ తీసుకున్నాను చికెను. దాంట్లో అయితే 2 బొంగుల్లోకి చాలలేదు. బొంగులు అయితే చిన్నవిగా ఉన్నాయి. చూడండి వేస్తూ ఉన్నాను. రెసిపీ పొయ్యి మంట వేసుకుంటా ఉన్నాం అంతలోకి. బొంగుల్లోకి చికెన్ వేస్తూ ఉన్నాను నేను. మా అట్టి చెట్లు అయితే న్యాచురల్గా, మాకు అన్ని చెట్లు ఉన్నాయండి. న్యాచురల్గా అన్నీ మాకు ఇళ్ళ కాడే పెంచుకుంటాను నేను బాగా. చూడండి ఎప్పుడెప్పుడు అంటున్నారు కదా బొంగులో చికెన్, మీ ముందుకు తీసుకొచ్చేసానండి. చూడండి నేను మా ఆయన అయితే ఉన్నాను. ఇదో వేస్తూ ఉన్నాడు. మా పక్కన మా అబ్బాయి కూడా ఉన్నాడండి. మా అబ్బాయి అయితే వేస్తూ ఉన్నాడు బొంగులోకి. నేను వేసినాక చాలదా నాన్న అన్నా కూడా ఏమా నేను ఉన్నాను ఏమా అంటున్నాడు. వేస్తూ ఉన్నాను. మీకు నచ్చితే కామెంట్ చేయండి. మీకు రెడీ
మీరు ఎప్పుడైనా బొంగులో చికెన్ చేస్తున్నారా? చేస్తే కామెంట్లో చేయండి, నాకు కూడా పెట్టండి, కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి ప్లీజ్ అండి. లైకులు రావట్లేదండి, షేర్ చేయట్లేదండి, షేర్ చేయండి మాకు కూడా. అరిటాకు అయితే పెట్టేసామండి, క్లోజ్ చేసేసాము. దీనికైతే వేస్తున్నాము, పొయ్యి మంట వేసుకుంటున్నాను. పొయ్యి అయితే మంట వేస్తున్నాడు మా ఆయన. అవన్నీ నిప్పులు రావాలి బాగా. పొయ్యి అంటే పొయ్యి మంట వేయకూడదు, నిప్పులు రావాలి బాగా. నిప్పులు వచ్చినాక నిప్పుల మీద కాలుస్తామండి, మంట మీద కాదు. ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. నచ్చితే లైక్, ఇంకేమేం ప్రాసెస్ కావాలో చెప్తే నేను చేస్తానండి. ఇది చూడండి, ఇదిగో పెట్టానండి, బొంగులు పెడుతున్నాను పొయ్యి మీద, నిప్పుల మీద. మంట మీద అయితే కాల్స్తున్నారండి, అదే నిప్పుల మీద. 1.5 గంట పట్టిద్దండి మినిమం అవటానికి. అంతవరకు మనం ఆగదా. టేస్ట్ అయిపోయిందండి. అయిపోయినాక టేస్ట్ అయితే అదిరిపోయిద్ది. మీరు కూడా ఇలా ట్రై చేసి కామెంట్లో నాకు చెప్పండి ఎలా ఉందో టేస్టు. చూడండి, అదిగో అయిపోయింది, తీస్తాము ఇప్పుడు. మా వారైతే వచ్చి తీస్తారు, నాకు చెయ్యికి పట్టుకొని ఇట్లా చెయ్యి నొప్పి పుడుతుంది. టేస్ట్ అయితే అదిరిపోతుంది. చూడండి, ఇదిగో అయిపోయింది. ఇంకా కాసేపులో తీసేస్తామండి. తీసేసి అయితే మీకు చూపిస్తాను. ఇద్దో మా వాళ్ళు అయితే ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నారండి, ఎప్పుడు తీస్తారా అని. తీసేసామండి. చూడండి, అందరూ ఎట్టా చూస్తున్నారు, ఎప్పుడెప్పుడు వేస్తారా అని. చూడండి, ఇది ఇలా చేయాలంటే చాలా ఓపికతో ఉండాలండి. ఇలా చేసుకోవాలి మనం. అయితే టేస్ట్ అయితే అదిరిపోద్ది. మనం యాందిరయ్యా యాం చేస్తున్నా. ఒక్కరు వేయంగానే అది వేసేటప్పుడు అయితే వాసన అయితే భలే వచ్చిందండి, వాసన స్మెల్. చూడండి, వేస్తూ ఉన్నాను. బిర్యానీ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ ఫస్ట్ టైం కదా, మళ్ళీ కుదరదా అని నేను చేయలేదండి. బిర్యానీ అయితే చేద్దాం అనుకుని కూడా మళ్ళీ చేయలేదండి. ఇందులో మళ్ళీ అని చెప్పి చేయలేదు నేను. ఇదైతే చేసాము. అయితే టేస్ట్ అయితే చూడండి, చూస్తా. ఇలా అయితే సపోర్ట్ చేయండి నన్ను. మరిన్ని వీడియోలతో మేము. ప్లీజ్ సబ్స్క్రైబ్.